మెప్పును మహిమయు ఘనతయు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యే ఒక దినం ఉంది. ఆ దినాన్న ఎవరు శ్రమలు కోర్చారో, ఎవరు బాధలు కోర్చారో, ఎవరు కష్టాలకు కోర్చారో వారికి దేవుని వాక్యం ఉంటుంది కదా, మెప్పును ఘనతయు మహిమయు ఉందట. ఆ దినాన్ని కాదని నేను అంటాను, నువ్వు ఓర్చుకుంటే గనుక భూమి మీద ఘనత నువ్వు చూస్తావు, పరమందు కూడా ఘనత మహిమలో నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోసేపు అది భూమి మీద చూశాడు, చూడలేదు. శ్రమలు కోర్చాడు, శ్రమల తర్వాత రెట్టింపు ఘనతని చూడలేదు. దేవుని యొక్క మహిమ కార్యాలు అతని జీవితంలో చూడలేదు. దావీదు శ్రమలు కోర్చాడు, శ్రమనందుట నాకు మేలాయిను అన్నాడు. ఆ మేలు పొందిన ఆ యొక్క దావీదు శ్రమలు కోర్చినందుకు భూమి మీద ఘనత చూడలేదు, భూమి మీద ఆ మహిమతను చూడలేదు. నువ్వు భూమి మీద చూస్తావు, పరమందును అలాగనే క్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు కూడా దాని యొక్క మహిమను చూస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.